ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి గిత్తల పోషకులను ప్రోత్సహించేలా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించడం అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కనిగిరి, సంతనూతలపాటి శాసనసభ్యులు ముక్కు వగ్గ నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పేర్కొన్నారు. నాగలపులపాడు మండలం మద్దిరాలపాడులో మండవ వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు గుమ్మడి సాయిబాబా నేతృత్వంలో 5వ రోజు సబ్ జూనియర్ విభాగంలో జరిగిన పోటీలను వారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒంగోలు జాతి ఎద్దులను పోషించడం చాలా ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ రైతులు ఇప్పటికీ చొరవ చూపుతున్నారని, అలాంటి వారిని ప్రభుత్వం కూడా ఆదుకోవాలంటూ తెలిపారు. రాత్రి జరిగిన కేటగిరీ విభాగంలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు వారు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, నాయకులు పెనుబోతు సునీల్ బాబు, పోతినేని శ్రీనివాసరావు, షేక్ కాజావలి, పాలడుగు మురళి, గుమ్మడి సురేష్, తాళ్లూరి ఆంజనేయులు, నెప్పల శివకృష్ణ, కాకర్ల లక్ష్మీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రకాశం జిల్లా గ్రంథాలయం చైర్పర్సన్ వెనక్కి రావాలా? నువ్వు వెనక్కి బల ప్రదర్శన కార్యక్రమాలు గత 4 రోజుల ఒకసారి అందరూ చూడండి సార్. ఒకసారి ఉత్సాహభరితంగా ఉత్కంఠభరితంగా నిర్వహించబడే స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల మండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మార్చలు గౌరవనీయులు గొట్టిపాటి రవికుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు వగ్గ నరసింహారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు దామచర్ల సత్య గారు, మారిటైమ్ బోర్డు చైర్మన్ గారికి స్వాగతం, సుస్వాగతం. స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు బాచిన చెంచుగరటయ్య గారు, మాజీ శాసనసభ్యుల గారికి స్వాగతం, సుస్వాగతం. పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రకాశం జిల్లా సింహాసేనపల్లి జత పోటీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ జత యజమానికి సత్కరించి పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ గారిని ఆహ్వానిస్తున్నాము. సలగల రాజశేఖర్ గారు, బాపట్ల జిల్లా అధ్యక్షుల వారికి స్వాగతం, సుస్వాగతం. వారంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రైతు సోదరుని సత్కరించి జ్ఞాపికను గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సలగల రాజశేఖర్, బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సలగల రాజశేఖర్ గారికి స్వాగతం, సుస్వాగతం. శాసనసభ్యులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ కథను ప్రారంభిస్తున్నారు. రైతును సత్కరించి జ్ఞాపికను గిఫ్ట్ను బహుకరించడం జరిగింది. గౌరవనీయులు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సత్కరించడం జరిగింది. గరికపాటి లక్ష్మీ చౌదరి గారు, ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులు వారిని సత్కరించారు. పెద్దలందరూ కూడా వేదిక ఆశ్రయించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. నమస్తే సార్. ఒకసారి పైకన్నా అన్నయ్య కొంచెం జోహార్ మండ వెంకట్రావు గారు, జోహార్ మండ వెంకట్రావు గారు, జోహార్ మండ వెంకట్రావు గారు. గొట్టిపాటి రవికుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ గుత్తికొండ రామయోగి తాత ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి వెంకట్ గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దర్శి గౌరవనీయులు ముప్పవరపు సుచిత్ర
అద్దంత శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లాలోని జత పోటీలో ఉన్నాయి. 20 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం గారు జత పోటీలో ఉన్నాయి. వీరసింహ తీసాను ఎటు తిరిగి ఉన్నాడు నేను కావూరు వాసు గారు, అదేవిధంగా చిరంకుర్తి మండల వాస్తవ్యులు కాట్రగడ్డ రమణయ్య గారు, మల్లేరి వెంకటేశ్వర్లు గారు, వైఎస్ గారు, శ్రీనివాస్ గారు నలుగురు కూడా అందించారు. అంగు రమాదేవి సర్పంచ్, ఎర్లపాడు గ్రామం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా, వారికి 50,000 రూపాయలు రెండవ బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది. ఇది మన శాసనసభ్యులు బుగ్గన నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. వారి కుటుంబానికి ఎంతో స్నేహితులు వారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఐదవ బహుమతి మన్నవ జయంతి ఎట్ల యజమాని ఈ ఈరోజు నయ్యం రాత్రి మరి దారుణం. 8వ బహుమతి. అది సామాన్యమైన విషయం కాదు. ఇట్లాంటి పందాలకి ప్రభుత్వాలు ప్రోత్సహించలేకపోతున్నాయి, కానీ తప్పకుండా ప్రజలు కానీ, లేకపోతే దాన్ని రైతులు కానీ, లేకపోతే వ్యవసాయ ప్రియులు కానీ ఎద్దుల పందాలు చూడాలని మోజుగా ఉండేవాళ్ళు అందరూ. కానీ దాదాపు మన జిల్లా ఎద్దుల పందెం అంటే పక్క 2-3 జిల్లాల నుంచి వచ్చి కూడా చూసేవాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి 12 రోజులు పెట్టింది నాకు. గోదావరి జిల్లా నుంచి అన్ని చోట్ల నుంచి కూడా వచ్చారు. నేను చిత్తూరు వెళ్తే మీ దగ్గర పందాలు వేరు, మా దగ్గర పందాలు వేరు. మా దగ్గర బండి లాగుడు, మనదేమైనా బండ లాగుడు పందెం, వాళ్ళేమైనా బండి మీద ఎక్కి ఎవరి ముందు గెలుస్తారనే పందెం అన్నమాట. ఇట్లా రకరకాల ఒక్కో ప్రాంతంలో వ్యవసాయం సీజన్ అయిపోయిన తర్వాత రైతు సోదరులు అందరూ కలిసి ఒక సోదర భావంతో ఒక చాటకి చేరేది ఏదన్నా ఉందంటే అది ఎద్దుల పందాలు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇట్లాంటి పందాలు ఇంకా ఎక్కువ జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ప్రోత్సాహాలు ఇవ్వాలి. అందరం కూడా మా లాంటి వాళ్ళు అందరం కూడా తప్పకుండా సాయి కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పెట్టా సరే మా వంతు తప్పకుండా కృషి చేస్తామని చెప్పి, సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ కానీ, అదేవిధంగా మన ఉగ్గ నరసింహారెడ్డి గారు, మన సుచిత్ర గారు, అట్లానే మన దర్శి ఇన్ఛార్జి గారు జనసేన ఇన్ఛార్జి వచ్చారా? రాలా అట్లా రాజశేఖర్ గారు, మన బాపట్ల రాజశేఖర్ గారు వచ్చారు. అందరూ రాంబాబు గారు, మన్నవ రాంబాబు గారు, ఇంకా వేదిక అలంకరించిన వివిధ హోదాలు ఉన్న పెద్దలు కానీ రైతు సోదరులకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన సాయి కానీ వాళ్ళ బృందం అందరికీ, వాళ్ళ కమిటీ సభ్యులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మమ్మల్ని ఆహ్వానించడం, ఎందుకంటే మన భారతదేశంలోనే ఈ యొక్క ఒంగోలు జాతి గీతలకు ఒక మంచి ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతను ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాంటి పోటీలు పెట్టి వాళ్ళకి మన ఒంగోలు జాతి గీతల గురించి ఈ యొక్క అవి ఇప్పుడు ఈ మధ్య కనపడకపోతున్నా అంతరించిపోతున్న తరుణంలో ఇలాంటి పోటీల్లో అట్లీస్ట్ మనం కొన్నైనా చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు ప్రకాశం జిల్లాలో ఇంకా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా నిర్వహించాలని ఒక చక్కటి కార్యక్రమానికి కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు, అలాగే ఈ కార్యక్రమాల్లో మనం ఏదో ఇంత ప్రైజ్ మనీ పెట్టి వీళ్ళని ఏదో చాలా గొప్ప అమౌంట్ అనుకుంటే ఆ ఎద్దుల మెయింటెనెన్స్ కూడా చాలా కష్టంగా వాళ్ళు పోషిస్తున్నారు.
ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఏదో సహాయ సహకారాలు అందించాలని కూడా వాళ్ళని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతాం మేము అందరం శాసనసభ్యులు. ఎందుకంటే ఒంగోలు జాతి గిత్తలు మన రాష్ట్రానికి కాదు దేశానికి కూడా గర్వకారణం అని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలకి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఈ కమిటీ సభ్యులకు అండగా ఉన్న ఈ స్పాన్సర్స్ అందరికి కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన మండవ వెంకట్రావు గారి మెమోరియల్ ఎద్దుల పోటీలు 5వ సంవత్సరం కంటిన్యూస్ జరుపుతున్న మా సాయన్న, మేమందరం రాజకీయాల్లోకి రాకముందు సాయన్న మా అందరికి పరిచయం. ఆ విధంగానే ఈరోజు వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా మార్కేరియం బోర్డు చైర్మన్ గారు సత్య గారు, మరి అదేవిధంగా మా పెద్ద డాక్టర్ బాసింగ్ చెంచు గరటే గారు, మరి ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మనం ఏదైతే ఒంగోలు జాతి ఎద్దుని మన జిల్లాని ప్రాముఖ్యంగా చాటి చెప్పింది మన ఒంగోలు జాతి ఎద్దు. అటువంటి జాతి అంతరించుతున్న తరుణంలో ఈ విధంగా ప్రోత్సహించి మరి ఈరోజు పోటీలకు తీసుకొచ్చిన ఎద్దుల జత ఓనర్లందరికీ పేరు పేరున వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది ఎంతో శ్రమతో కూడిన విషయం అది. కానీ వాళ్ళు దాన్ని మన జాతి, మన ఒంగోలు జాతి అంతరించకూడదనే ఉద్దేశంగా, అదేవిధంగా మన సంస్కృతిని కంటిన్యూ చేస్తున్నందుకు వారిని మన సత్యగా చెప్పినట్టు గవర్నమెంట్ కూడా కొంత ప్రోత్సహిస్తే ఇది మనుగడలో ఉంటుందని కోరుకుంటూ, మరి రైతు సోదరులకి వాస్తవం ఏంటంటే ఎండాకాలంలోనే ఇవి పెడుతుంటారు. దేనికోసమంటే పంట పనులన్నీ అయిపోయిన తర్వాత సాయంకాలం పాత రోజుల్లో ఇది ఒక వినోదం వాళ్ళకం. అటువంటి కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మరి ఇంత చక్కగా చేసిన ఈ ఆర్గనైజింగ్ కమిటీ కానీ డోనర్స్ కానీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఈనాడు మనం ఈ రైతు సంబరాల కార్యక్రమం 7 రోజుల పాటు నిర్వహించుకోవాలని కమిటీ వారు నిర్ణయించుకున్నప్పుడు ఆ దానిలో భాగంగా ఈరోజు 5వ రోజున మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అతిథులు హాజరైనటువంటి మన రవికుమార్ గారు రాష్ట్రంలో ఎంతో వివాదాస్పదమైన శాఖ అయినటువంటి విద్యుత్ శాఖని నిర్వహిస్తూ పార్టీ అధిష్టాన వర్గం మన్ననలు పొందుతూ శాఖాపరంగా ఎక్కడా కూడా మచ్చ లేకుండా, చరిత్రలో ఎక్కడా కూడా లేని పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రులుగా పనిచేస్తున్న రవికుమార్ గారు అది ఎంతో గర్వకారణం. అదేవిధంగా ఈ మధ్య ప్రకాశం జిల్లా సించులగూడెంలో జావు కూడా లేని కనీసం జీబుల్లో 2 గంటల పాటు ప్రయాణించే ఒక సించులగూడెంలోకి జాతి పుట్టినప్పటి నుండి పాలుట్ల అనే గ్రామం, జాతి పుట్టినప్పటి నుండి కూడా వాళ్ళకి విద్యుత్ సౌకర్యం లేనటువంటి గ్రామానికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసి సోలార్ సిస్టమ్ ద్వారా ఆ గ్రామాన్ని వెలుగులతో నింపినటువంటి వ్యక్తి. అది జీవితంలో ఆయనకి ఖచ్చితమైన ఘనమైన గుర్తుండే కార్యక్రమం అని చెప్పి మా ఈ కమిటీ తరఫున, ప్రకాశం జిల్లా ప్రజల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.